సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని డబుల్ బెడ్రూమ్ వద్ద దివంగత నేత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి 4వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు, ఉద్యమ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో పేషెంట్లకు పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాసేవలో నిరంతరం పరితపించిన వ్యక్తి మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అని, చివరి శ్వాస వరకు పీడిత వర్గాల ప్రజల కోసం పనిచేశాడని, స్వరాష్ట్ర సాధనలో రామలింగారెడ్డి పాత్ర మరువలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనితా భూమిరెడ్డి, మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ స్వామి, కౌన్సిలర్లు ఇల్లందుల శ్రీనివాస్, రామస్వామి గౌడ్, రాజిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రొట్టె రాజమౌళి పంతులు, బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ పట్టణ అధ్యక్షుడు పల్లె వంశీకృష్ణగౌడ్, మండల అధ్యక్షులు బాణాల శ్రీనివాస్, సంగం ప్రభాకర్, పర్సా కృష్ణ, పలువురు నాయకులు పాల్గొన్నారు. నిరంతరం పేద ప్రజల కోసం తన జీవితాంతం పనిచేసినటువంటి వ్యక్తి దుబ్బాక మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ రామలింగారెడ్డి గారి 4వ వర్ధంతి సందర్భంగా ఈరోజు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పళ్ళు, బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది. ఆయన జీవితాంతం కూడా పేద ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి. ఒక విలేకరుగా పనిచేసినా, లేకపోతే ఎమ్మెల్యే అయి రాష్ట్ర స్థాయిలో అంచనాల కమిటీ చైర్మన్గా పదవులు స్వీకరించినా కానీ ఆయన హైదరాబాద్ లాంటి నగరంలో కాకుండా దుబ్బాక లాంటి మారుమూల ప్రాంతంలోనే ఇక్కడ ప్రజలతోటే జీవించి వారి కుటుంబాన్ని కూడా ఇక్కడనే ఉంచినటువంటి గొప్ప వ్యక్తి స్వర్గీయ రామలింగారెడ్డి. ఆయన ఒకటే మాట చెప్తుండే, ఎప్పుడైనా సరే ఉంటే ప్రజల మధ్య ఉండాలి నాయకుడు అంటే, లేకపోతే పాడ మీదనే ఉండాలని చెప్పిండు. ఆయన ప్రజల మధ్య నుంచే పదవిలో ఉండగానే ప్రజల మెప్పు పొందే పాడ మీదకి పోయిండు. అటువంటి పోయిన వ్యక్తి కూడా ఈరోజు చూస్తున్నా కానీ 4 సంవత్సరాలు గడిచిపోయిందంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన సేవలు దుబ్బాక నియోజకవర్గంలో ఎప్పుడూ గుర్తుంచుకునే విధంగా ఉంటాయని చెప్పేసి ఆయనను స్మరించుకుంటూ ఈరోజు కార్యక్రమాలు చేయడం జరిగింది. రామలింగారెడ్డి ఆనాడు ఉద్యమంలో కానీ, ఆ తర్వాత ఆయన శాసనసభ్యుడిగా ఎన్నికై మొత్తానికి దుబ్బాక నియోజకవర్గ ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి రామలింగారెడ్డి. ఆ రామలింగారెడ్డి 4వ వర్ధంతి సందర్భంగా అది భగవంతుని కోరుకుంటున్నాం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన నేతృత్వంలోనే ఈ అభివృద్ధి జరిగిందనేది తెలియజేస్తున్నాం.